Hi friends, welcome to Nandana Chittareddy's channel. Today's my class on the essential amino acids. Previous class లో మనం ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఎసెన్షియల్ అంటేనే మనకు తెలియాలి దోస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అని, అంటే అవి చాలా అవసరము అనేసి అని, అవసరమైన అమైనో యాసిడ్స్. సో ఇక్కడ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండిస్పెన్సబుల్. ఇండిస్పెన్సబుల్ అంటే ఏంటి అని అంటే ఇవి మనకి బాడీలో ఇవి జనరేట్ అవ్వవు అనమాట. సో ఇండిస్పెన్సబుల్ అన్నది కూడా వన్ ఆఫ్ ద సినానిమ్ ఆఫ్ అవర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో వాట్ ఆర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీన్స్ these are the amino acids which are not generate or which are not produced in our body. So ivi mana body lo produce leda synthesize or generate avvavu, not okay na, not produced, not generated or not synthesized in our body. అయితే మరి బాడీకి ఇవి అవసరం కదా. సో మరి అవసరమైనప్పుడు మరి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే వాటిని ఎలా మనం తీసుకోవాలి అంటే త్రూ ద డైట్. సో దీస్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ టేకెన్ త్రూ ద డైట్. సో మనం తీసుకునేవి ఏవైతే ఉన్నారో ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ద్వారా మనకి ఈ 8 అమైనో యాసిడ్స్ ఏవైతే అవి మనకి బాడీలోకి వెళ్తాయి. ఏంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ అంటే ట్రిప్టోపాన్, ఫినైలాలనిన్, లైసిన్, థ్రియోనైన్, వాలైన్, మిథియోనైన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. All these are the 8 amino acids. These 8 amino acids are very essential for the growth and nitrogen balance in our body. సింపుల్ గా చెప్తున్నాను వినండి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్స్ 8 ఉన్నాయి. ఏంటవి? ట్రిప్టోపాన్, ఫినైలాలనిన్, నెక్స్ట్ లైసిన్, థ్రియోనైన్, నెక్స్ట్ వాలైన్, మిథియోనైన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. ఈ 8 అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద గ్రోత్ ఆఫ్ మన బాడీ ఏదైతే ఉందో దాని గ్రోత్, డెవలప్మెంట్, ఆర్గాన్ కావచ్చు, మన బాడీ కావచ్చు, వెయిట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దానికి ఈ 8 అమైనో యాసిడ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 8 అమైనో యాసిడ్స్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయని అంటే నార్మల్గా మనకి మిల్క్ తీసుకుంటాం కదా. సో మిల్క్ లో మనకి కెసిన్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద అమైనో యాసిడ్. ఈ అమైనో యాసిడ్ కెసిన్ ఏదైతే ఉందో ఈ కెసిన్ లో టోటల్ మనకి 8 అమైనో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఈ మిల్క్ ఏదైతే ఉందో మిల్క్ లో ఉన్న కెసిన్ ఏదైతే ఉన్నారో ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ కంప్లీట్ అమైనో యాసిడ్స్ లేదా కంప్లీట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. కాబట్టి చిన్నప్పటి నుండి పిల్లలకి ఏం చేస్తాం, పాలు పడతాము కదండి. సో పెద్దగా అయ్యే కొద్ది కూడా పాలు తీసుకుంటూనే ఉంటారు. అఫ్కోర్స్ చిన్నప్పుడు పాలుగా కొంచెం పెద్ద అయ్యాక హార్లిక్స్, బోర్న్విటా ఏవైతే ఉన్నాయో మార్కెట్లో దొరికేవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నెక్స్ట్ సెరల్స్ వాట్ ఎవర్ వాటి ద్వారా మనకి మిల్క్ ఏదైతే ఉందో దాన్ని బాడీలోకి మనం పంపిస్తున్నాం. సో మిల్క్ హ్యావింగ్ ద టోటల్ 8 essential amino acids. These essential amino acids are very important for the growth and development. At the same time మన బాడీలో నైట్రోజన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేయడం కోసం మనకి ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది కావాలి. అయితే ఇవి మిల్క్లో ఉంది కాబట్టి దీన్ని మనం కంప్లీట్ అని అంటున్నాం. ఓకే, సో మనం తింటూ ఉంటాం కదండి మెయిన్స్ మొక్కజొన్న అని అంటాం కదా. ఈ మొక్కజొన్నలో ఉండే గ్లైడిన్ ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ ట్రిప్టోపాన్. సో ట్రిప్టోపాన్ ఏదైతే ఉందో ఇది ఇందులో మనకి ఉండదు అనమాట. సో ఈ ట్రిప్టోపాన్ లేకపోవడం వల్ల ద ల్యాక్ ఆఫ్ ట్రిప్టోపాన్ దీన్ని ఏమంటాము అని అంటే ఇన్కంప్లీట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని అంటాం. కెసిన్ ఏదైతే ఉందో టోటల్ 8 ఉన్నాయి కాబట్టి దాన్ని కంప్లీట్ అంటున్నాం. ఇందులో ట్రిప్టోపాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ లేదు కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ అనేసి అంటున్నాం. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీకు బాగా గుర్తున్నాయి కదా. సో దీస్ ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ బట్ వీఆర్ టేకింగ్ దీస్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ త్రూ ద డైట్. సో ఫుడ్ ద్వారా మనం వాటిని తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ట్రిప్టోపాన్, ఫినైలాలనిన్, లైసిన్, నెక్స్ట్ థ్రియోనైన్, అలిన్, మిథియోనైన్, ల్యూసిన్,
isoleucine. All these are the very important. Next goes to the deuterion. So ఇప్పుడు మనము ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కానీ డ్యూటెరాయాన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మీకు షార్ట్ క్వశ్చన్స్కి కానీ లేదా 1 మార్క్ బిట్స్గా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ గోస్ టు ద deuterion. వాట్ ఈస్ ద deuterion? సో డ్యూటెరాయాన్ అంటే ఏంటి? సో డ్యూటెరాయాన్ కోసం మనము ముందుగా ఏం చేద్దామంటే ఒకసారి ఆల్ఫా అమైనో యాసిడ్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని ఒకసారి మనము గుర్తు చేసుకున్నాం, రీక్యాప్ చేసుకుందాం. సో COOH, దాని COOH ఇమీడియట్గా మనకి అమైన్ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నాం మనము ఆల్ఫా అమైనో యాసిడ్ అని అంటున్నాం. ఓకే, COOH, NH2 పైరల్ గ్రూప్ అండ్ హైడ్రోజన్. సో ద కార్బన్ ఏదైతే ఉందో మనము 4 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ తోటి అటాచ్ అయ్యి ఉంది. దీని గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ డ్యూటెరాయాన్ అంటే ఏంటి అనేసి అంటే ఇక్కడ అమైన్ గ్రూప్ ఉంది కదా. సో అమైన్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ యాక్సెప్ట్ 1 హైడ్రోజన్ మాలిక్యూల్ ఆర్ ప్రోటాన్ ఫ్రమ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ నుండి ఇది ఏం చేస్తుందంటే ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి అమైన్ గ్రూప్ ఏదైతే ఉందో NH3+ అంటే ఇక్కడ క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అనమాట. సో మీ అందరికీ తెలుసు మన బాడీలో ఉండే ఆటమ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడాను ఛార్జ్ అనేది ఉంటుంది. ఐదర్ క్యాటయాన్ కావచ్చు లేదా యానయాన్ కానీ కావచ్చు. ఇక్కడ అమైన్ గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ యాక్సెప్ట్ 1 హైడ్రోజన్ అయాన్ ఫ్రమ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్. సో యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇది క్యాటయాన్గా ఛార్జ్ అయింది, అంటే పాజిటివ్గా ఇది ఛార్జ్ అయింది. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని డొనేట్ చేసింది. సో ఇది డొనేట్ చేసింది కాబట్టి డోనార్. సో డొనేట్ చేయడం వల్ల ఇక్కడ ఏమైంది మనకి నెగిటివ్ అయాన్ అనేది ఏర్పడింది, అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడింది. అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ ఇది యానయాన్గా కన్వర్ట్ అయ్యింది. ఎందుకు? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. క్లియర్ కదా. సో ఇక్కడ ఒక మన అమైనో గ్రూప్ ఏదైతే ఉందో అమైనో గ్రూప్ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ క్యాటయాన్గా మారిపోయింది. అలాగే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక హైడ్రోజన్ని డొనేట్ చేయడం వల్ల మనకి ఇక్కడ యానయాన్గా మారిపోయింది, అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఎట్ అసిడిక్ నేచర్ ఆర్ ఎట్ అసిడిక్ pH. అసిడిక్ pH దగ్గర మనకి ఏముంటుంది అని అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే ఎట్ బేసిక్ ఆర్ ఆల్కలైన్ నేచర్, ఓకే, లేదా ఆల్కలైన్ pH. బేసిక్ ఆర్ ద ఆల్కలైన్ pH దగ్గర మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. క్లియర్ కదా. ఎసిడిక్ నేచర్ అంటే ఎసిడిక్ pH నేచర్లో మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఆల్కలైన్ నేచర్ ఆర్ బేసిక్ pH నేచర్లో మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అయితే ఎట్ ఇంటర్మీడియట్ pH ఇంటర్మీడియట్ pH ఏదైతే ఉందో ఇక్కడ మనకి 0 ఛార్జ్ అనేది ఉంటుంది. At intermediate pH it doesn't have any charge అనమాట. సిన్స్ దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఓకే పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సిన్స్ ఇట్స్ పాసింగ్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో అంటే ఏ ప్లేస్ నుండి ఇది మనకి పాస్ ఆన్ అవుతుందో ఆ pH ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఐసో ఎలక్ట్రిక్ pH అని అంటాం అనమాట. సో ఎట్ విచ్ pH, ఓకే, సో ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ పాస్డ్ ఆన్. సో ఆ పాస్ ఆన్ అవుతున్నాయి ఈక్వల్ నెంబర్లో పాస్ ఆన్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసో ఎలక్ట్రిక్ pH. సో ఈ ఐసో ఎలక్ట్రిక్ pH దగ్గర మనకి ఏముంటుంది? 0 ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ 0 ఛార్జ్ ఉన్నది అంటే దట్ అయాన్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యూటెరాయాన్. ఇస్ ఇట్ క్లియర్? సో డ్యూటెరాయాన్ అంటే ఇట్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛార్జ్. సో దాన్నే మనం డ్యూటెరాయాన్ అనేసి అని అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డ్యూటెరాయాన్. నెక్స్ట్ we are going to the color reactions. ఓకే, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని మనం చెక్ చేస్తాం. అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్లో ప్రోటీన్ ఉందా లేదా, అమైనో యాసిడ్ ఉందా లేదా అనేసి అని చెక్ చేసుకోవడం కోసం కొన్ని రియాక్షన్స్ అనేవి చేస్తున్నాం. అంటే చాలా రియాక్షన్స్ ఉన్నాయి, బట్ కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ రియాక్షన్స్ ఈరోజు మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి బయోరేట్ రియాక్షన్. బయోరేట్ రియాక్షన్ అంటే ఏం చేస్తామంటే, అసలు బయోరేట్ రియేజెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అని అంటే, మన ల్యాబ్లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. ఓకే, డైల్యూట్ కాపర్ సల్ఫేట్ తీసుకొని దానికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద సోడియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి బయోరేట్ రియేజెంట్ వస్తుంది. సో ఇక్కడ అమైనో యాసిడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో, అంటే మనం ఏది ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నామో ఆ సొల్యూషన్, అంటే ఆ ప్రోటీన్ సొల్యూషన్ కావచ్చు, ఆ అమైనో యాసిడ్ సొల్యూషన్ కావచ్చు. సో ద అమైనో యాసిడ్ సొల్యూషన్ ఈస్ ట్రీటెడ్ విత్ ద బయోరేట్ రియేజెంట్ ఇఫ్ వి గెట్ ద పింక్ ఆర్ పర్పుల్ కలర్. పింక్ లేదా పర్పుల్ కలర్లో కనుక మనకి ఆ సబ్స్టెన్సెస్ వచ్చినట్లయితే ఇట్ ఇండికేట్స్ ఇట్స్ హ్యావింగ్ 2 అమైనో యాసిడ్స్. అందులో 2 అమైనో యాసిడ్స్ ఉన్నాయి అనేసి మనకి సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. అంటే మనం అబ్జర్వ్ చేయగలం, ఎప్పుడు బయోరేట్ రియేజెంట్ తోటి అమైనో యాసిడ్స్ కనుక రియాక్ట్ అయినట్లయితే అప్పుడు మనకి పింక్ ఆర్ పర్పుల్ కలర్ వచ్చినట్లయితే ఇట్స్ హ్యావింగ్ 2 అమైనో యాసిడ్స్. సో నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అని అంటే నీల్ హైడ్రేట్ రియాక్షన్. నీల్ హైడ్రేట్ రియాక్షన్లో ఏం చేస్తున్నాము అంటే అమైనో యాసిడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో, అంటే ప్రోటీన్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని వార్మ్ చేస్తున్నాం విత్ ద నీల్ హైడ్రేట్ సొల్యూషన్ తోటి. నీల్ హైడ్రేట్ సబ్స్టెన్సెస్, నీల్ హైడ్రేట్ కెమికల్ ఏదైతే ఉందో ఆ రియేజెంట్ తీసుకొని దాంతో అమైనో యాసిడ్స్ తోటి మనం ఏం చేస్తున్నాం అంటే వార్మ్ చేస్తున్నాం, అంటే కొంచెం వేట్ చేస్తున్నాం. సో వేట్ చేస్తున్నప్పుడు మనకి పర్పుల్ కలర్ వచ్చినట్లయితే, సో ఆ పర్పుల్ కలర్ వచ్చినట్లయితే మనకి ఏముంది అని అంటే అమైనో యాసిడ్స్ ఆర్ ప్రెసెంట్. ఓకే, సో మీకు అక్కడ ఏంటి ఒక ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇందులో అమైనో యాసిడ్స్ ఉన్నాయి అని నీల్ హైడ్రేట్ టెస్ట్లో. సో వెన్ ఎవర్ ద అమైనో యాసిడ్స్ ఆర్ వార్మింగ్ విత్ ద నీల్ హైడ్రేట్ రియేజెంట్ ఇఫ్ వి గెట్ ద purple color, so it is the significance of amino acids are present. సో మీరు బల్లగుద్ది చెప్పినట్లే అనమాట మనకి ఎప్పుడైతే పర్పుల్ కలర్ వచ్చిందో. నెక్స్ట్ వన్ ఇస్ గ్జాంథోప్రోటిక్ టెస్ట్. సో గ్జాంథోప్రోటిక్ టెస్ట్ అంటే ఏం చేస్తాము, అమైనో యాసిడ్స్ తీసుకొని దాన్ని కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేయించినట్లయితే సో మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. సో whenever we take the amino acid solution and it treated with the concentrated nitric acid, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ చేసినట్లయితే ఆ రెండు రియాక్ట్ అయ్యి మనకి ఏమవుతుందంటే వైట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది అనమాట. సో వచ్చిన ఈ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనము హీట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఎల్లో కలర్గా మారుతుంది. గ్జాంతో అంటేనే మీకు తెలియాలి ఏంటి, కలర్ రియాక్షన్, కలర్ వస్తుంది అనేసి. ఈ వైట్ ప్రెసిపిటేట్ అనేది కాస్త మనకి ఎల్లో కలర్గా చేంజ్ అవుతుంది. సో ఎల్లో కలర్గా చేంజ్ అయ్యింది అని అంటేనే అందులో మనకి ఏమున్నట్టు మెటా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రెసెంట్ అయి ఉన్నట్లు. సో మీ అందరికీ తెలుసు మెటా ప్రోటీన్స్ ఏంటి, సో సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుండి మనకి ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. సో డెరైవ్డ్ ఇక్కడ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసినట్లు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెలన్స్. సో ఈ మెలన్స్ టెస్ట్ ఏం చేస్తాము అంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ ద థైరోసిన్, అంటే ఇట్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనమాట. థైరోసిన్ ప్రెసెంట్ అయ్యిందా లేదా అని చెప్పడం కోసమే మనం ఏం చేస్తాం ఇక్కడ మెలన్స్. మనకి నీల్ హైడ్రేట్ టెస్ట్లోనే అయిపోతుందండి, అమైనో యాసిడ్స్ అన్నవి ప్రెసెంట్ అయిపోయాయి. సో అందులో ఏ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మిలన్స్. మిలన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ రీజన్తో మనం ట్రీట్ చేయించినప్పుడు ఒకవేళ మనకి మిలన్స్ టెస్ట్ చేయించినప్పుడు వైట్ కలర్ ప్రెసిపిటేట్ కనుక వచ్చింది అని అంటే సో అక్కడ మనకి థైరోసిన్ అన్నది మనకి ప్రెసెంట్ అయ్యింది అనేసి మనకి ఒక బండ గుర్తు అనమాట, థైరోసిన్ ఆర్ ద ప్రెసెంట్. సో మనకి మిలన్స్ తోటి ట్రీట్ చేసినప్పుడు వైట్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏమున్నట్లు, సో ఆటోమేటిక్గా థైరోసిన్ ప్రెసెంట్ అయినట్లు. నెక్స్ట్ వన్ వచ్చి సెకాగుచి. ఈ సెకాగుచి ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే ఆల్ఫా నాఫ్థాల్ సొల్యూషన్ తీసుకొని దాంట్లో 1 డ్రాప్ ఆఫ్ ద సోడియం హైపోబ్రోమైడ్ దాన్ని వేసేస్తే మనకి సెకాగుచి రియేజెంట్ ప్రిపేర్ అయిపోతుంది. ఆల్ఫా నాఫ్థాల్ సొల్యూషన్ విత్ 1 డ్రాప్ ఆఫ్ సోడియం హైపోబ్రోమైడ్ అనమాట. దాన్ని కలెక్ట్ చేసేస్తే మనకి సెకాగుచి వచ్చేస్తుంది. సో సెకాగుచి ఇదేంటి అంటే అజినైన్ అనే అమైనో యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటేనే మనకి కలర్స్ అనేది రియాక్షన్ వస్తుంది అనమాట.
అర్థమవుతుంది కదా. అర్జినైన్ దేనికి ఎగ్జాంపుల్? సో బేసిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు సాకాగుచి ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం, అమైనో యాసిడ్ తీసుకొని దానికి సాకాగుచి రియేజెంట్ తోటి ట్రీట్ చేసినప్పుడు ఇఫ్ వి గెట్ ద రెడ్ కలర్ కనుక వచ్చింది అని అంటే అందులో అర్జినైన్ అనేది ప్రెసెంట్ అయ్యింది అని ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే లెడ్ ఎస్టేట్. సో లెడ్ ఎస్టేట్ సొల్యూషన్ ఏం చేస్తాము, ఏం జరుగుతుంది అని అంటే దీన్ని హీట్ చేస్తాం. ఎలా? అమైనో యాసిడ్స్ తీసుకొని దానికి లెడ్ ఎస్టేట్ యాడ్ చేసేసి దాన్ని హీట్ చేస్తాం. ఆ హీట్ చేసినప్పుడు మనకి ఏంటి అని అంటే ఇందులో ఉన్న అమైనో యాసిడ్స్ ఏమవుతాయంటే స్ప్లిట్ అవుతాయంట, అంటే రెండుగా సపరేట్ అయిపోతాయి. సో స్ప్లిట్ అయిపోయినప్పుడు మనకి ఏంటి అని అంటే పీబీఎస్ అని అంటే ఏంటి, లెడ్ సల్ఫేట్ ఏదైతే ఉందో అది సపరేట్ అవుతుంది. అంటే ఏంటి అంటే సల్ఫర్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్ ఇందులో ఉంది అనేసి. సో ఎప్పుడైతే మనము లెడ్ ఎస్టేట్ని మనము అమైనో యాసిడ్ తోటి కలిపి దాన్ని హీట్ చేసాము, బాయిల్ చేసేసాము, అందులో ఉన్న అమైనో యాసిడ్స్ స్ప్లిట్ అయిపోయి మనకు ఒక బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. సో బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ ఏదైతే ఉందో ఇట్స్ హ్యావింగ్ ద లెడ్ సల్ఫేట్. ఓకే, సో అది లెడ్ సల్ఫేట్ ఉంది అని అంటే ఏంటి అంటే సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ ప్రెసెంట్. సో సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి ఆల్రెడీ తెలుసు. సిస్టెనైన్స్ ఏవైతే ఉన్నాయి, సిస్టెనైన్స్ ఏవైతే ఉన్నాయి, మిథియోనైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్. సో ఆల్ ఆర్ ద టెస్ట్ ఫర్ అమైనో యాసిడ్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనేసి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ ఒకసారి మీకు నచ్చినట్లుగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఓకే, సో ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలి అని అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో దీనికి కామెంట్ చేయండి. నేను దాన్ని ఎంకరేజ్మెంట్గా నాకు ఫీల్ అవుతాను అనమాట. నెక్స్ట్ క్లాస్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ అనేది నాకు వస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. ఓకే, సైన్ ఆఫ్ యువర్ నందన.